ప్రపంచంలో మొట్టమొదటి అణుబాధితురాలు జపాన్. అమెరికా రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో వేసినటువంటి హిరోషిమా నాగసాకిల మీద వేసిన అణుబాంబే ఆ తర్వాత యుద్ధం ఆగింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాలు వద్దనుకోవడానికి కారణమైంది జపాన్. అందుకని అణు విద్యుత్ కర్మాగారాలని కూడా వద్దనుకునేటటువంటి స్టేజిలో ఉంది. మొదట్లో అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి అన్ని క్లోజ్ చేసేసి అవన్నీ అమెరికాకు అప్పచెప్పేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా చైనా ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. చైనా 30 పేజీల నివేదిక ఒకటి, జపాన్ అనేది సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నటువంటిది చైనా చెప్తున్నటువంటి నివేదిక. ఏదైతే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అన్నటువంటిది దాని మీద జపాన్ సంతకం పెట్టి దానికి విరుద్ధంగా వ్యవహరించింది అన్నటువంటి లెక్కలు చెప్తోంది. జపాన్ అన్నటువంటిది వాస్తవంగా 2014 నుంచి ఈ చర్యలు చేపట్టింది. ఇప్పుడు 2022 నాటికే దాని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి అన్నటువంటిది వీళ్ళ నివేదిక చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఇది జపాన్లో భూభాగం నాదేనని క్లెయిమ్ చేసుకుంటూ, సుంకోసి దీవులు నాదేనని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి చైనా కావాలని జపాన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ అనినే ప్రపంచం నమ్ముతోంది.